అడియన్ స్వామి జయ శ్రీమన్నారాయణ. స్వామి శ్రీ వైష్ణవులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువునే కాకుండా ఇతర దేవతార్చన చేయొచ్చా, చేస్తే ఏ విధంగా ఉంటుంది ఫలితం, దయచేసి వినయించండి. శ్రీ వైష్ణవులు ఇతర దేవతారాధన చేయవచ్చా? ఈ మధ్యకాలంలో బాగా అందరూ చర్చిస్తున్నటువంటి విషయం ఇది. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, వైష్ణవులు అంటే దాని అర్థం ఏంటి? అందరూ ఏమనుకుంటున్నారంటే విష్ణువును సేవించే వాళ్ళు వైష్ణవులు అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇతర దేవతలను సేవించే వాళ్ళు కూడా విష్ణువుని సేవిస్తారుగా. శివుడిని సేవించే వాళ్ళు కూడా విష్ణువుని సేవించవచ్చుగా. వేరే ఇంకా ఏ దేవతను సేవించినా విష్ణువుని కూడా సేవించవచ్చుగా, తప్పేముంది? కాబట్టి వాళ్ళందరూ కూడా వైష్ణవుల కిందికే వస్తారా అంటే వాళ్ళు కూడా వైష్ణవుల కిందికే వస్తారు. కానీ ఇప్పుడు మీరు అంటున్నటువంటి వైష్ణవులు వేరు. అర్థమైందా? అంటే విష్ణువుని నమ్మే వాళ్ళందరూ కూడా వైష్ణవులే, కానీ వాళ్ళు విష్ణువుతో పాటు ఇతరతర అందరూ దేవతల్ని కూడా నమ్ముతున్నారు. అయితే దీన్ని వాళ్ళు ఏమంటారంటే, ఇది చాలా మంచి సూత్రం అండి, దేవతలు సమానమే, అందరూ సమానమే, వినడానికి చాలా బాగుంటుంది, లౌకిక సిద్ధాంతం అన్నట్టు, సెక్యులరిజం. దేవతల్లో కూడా సెక్యులరిజం. ఈ సెక్యులరిజం ఏదో చాలా బాగుంటుంది కదా, ఇబ్బంది లేని పని కదా అంటారు. కానీ విషయం ఏంటంటే, వైష్ణవుడు అనేది అదొక కులం కాదు, అదొక మతం కాదు. వైష్ణవం అనేది ఒక దీక్ష. వైష్ణవం అనేది ఒక దీక్ష. అంటే వైష్ణవుడు అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే, మనం అనుకున్నటువంటి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే జాతులు ఉన్నాయి కదా, దాంట్లో బ్రాహ్మణ జాతి నుంచే వస్తాడు. ఆ బ్రాహ్మణ జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి సేవిస్తున్నటువంటి దైవాలు కాకుండా, నాకు విష్ణువే పరతత్వం, నాకు విష్ణువే మోక్షం ఇస్తాడు అనుకునేటువంటి వాడే వైష్ణవుడు అవుతున్నాడు. అదేవిధంగా ఇతర జాతుల్లో కూడా, అంటే ఇతర వర్ణాల్లో, కులాల్లో కూడా నాకు విష్ణువే పరతత్వము అనేటువంటి వాళ్ళందరినీ కూడా సమశ్రయణం ఇచ్చి వైష్ణవుని చేస్తూ ఉన్నారు. నీకు విష్ణువుని సేవించాలని ఉంటే, అంటే విష్ణువుని ఎందుకు సేవించాలి, ఇతర దేవతలు ఎందుకు వద్దు అంటే, మోక్షమిచ్చే జనార్దన అంటారు. అంటే నాకు మోక్షం కావాలి అనుకునేటువంటి వాడు. మోక్షమే ఎందుకు కావాలి, మిగిలిన ఎందుకు వద్దు అంటే, ఉండేది ఒకటే జన్మ కాబట్టి ఈ జన్మలో ఇంకా అదో ఇదో పొందాల్సిన అవసరం లేదు, ఈ జన్మతోనే తాడో పేడో తేలిపోవాలి నాకు అనేటువంటి దీక్షతో, అనేటువంటి లక్ష్యంతో, అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే విష్ణువుని ఆరాధించడం ప్రారంభిస్తారో వాళ్ళని వైష్ణవులు అంటారు. ఇది విషయం. అయితే ఇక్కడ మీరేమంటున్నారంటే, వైష్ణవుడు అనేటువంటి వాడు వేరే వాళ్ళని ఆరాధించవచ్చా, వేరే వాళ్ళని ఆరాధించడం అంటే దేవాలయాలకు వెళ్ళొచ్చా, ఆ నామం చదవచ్చా, అవన్నీ చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. ఉదాహరణకి మీ ఇంట్లో వసతి లేనప్పుడు మీ పిల్లల్ని కాస్త భోజనం పెట్టండి అని మా ఇంటికి పంపించిన, లేదా మీ ఇంట్లో వంట కోసం నన్ను పిలిచిన, చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చు కదా, తప్పేముంది? మీ పిల్లలకు నేను భోజనం పెట్టకూడదా? మీ ఇంట్లో పూట అవసరమైతే నేను భోజనం వండి మీకు పెట్టకూడదా? నా ఇంట్లో అవసరమైతే మీరు పెట్టకూడదా? ఇదంతా తప్పని ఎవ్వరూ చెప్పలేదు. ఏ దేవాలయానికి వెళ్ళొద్దని చెప్పలేదు, ఏ దేవతలను నిరసించమని చెప్పలేదు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి అని చెప్పారు శాస్త్రాల్లో. నువ్వు ఏ దేవుడికి నమస్కారం పెట్టినా అది కేశవుడికే చెందుతుందిరా అని చెప్పారు. అంటే మనం ఏమంటున్నామంటే, మరి ఏ దేవుడికి పెట్టినా కేశవుడికే చెందినప్పుడు మరి నేను ఏ దేవుడికైనా పెడతా అని ఒక ఆయన అంటున్నాడు. అది కాదురా బాబు, ఏ దేవుడికైనా పెట్టినప్పుడు కేశవుడికే చెందితే కేశవుడికే పెట్టచ్చు కదా అనేది వైష్ణవం. అనవసరంగా ఎక్కడికో పెడుతున్నావు ఎందుకు, నువ్వు కేశవుడికే పెట్టుకోవచ్చుగా నమస్కారం అనేది వైష్ణవం. తర్వాత వైష్ణవం అనే దాన్ని మనం ఏమన్నామంటే దీక్ష అన్నాం. దీక్ష అంటే దాని అర్థం ఏంటి, నాకు ఈ దైవమే కావాలి. రామ దీక్ష అనేది ఉందనుకోండి, రామ దీక్షలో ఉన్నప్పుడు ఏ నామాన్ని తలుచుకోవాలి అతను? ఏ గుడికి వెళ్ళాలి? వేరే గుడికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. వేరే నామాన్ని తలుచుకోకూడదా? తలుచుకోవచ్చు. కానీ దీక్ష దైవం ఎవరైతే ఉన్నారో అతనే ప్రధానం కదా. ఆ దైవం అంటే నువ్వు వేరే గుడికి వెళ్ళినా రామనామం కోసమే వెళ్తావు, వేరే గుడికి వెళ్ళినా రాముడి యొక్క రూపంగానో లేదా ప్రతినిధిగానో భావించి అక్కడికి వెళతాం. అంటే నాకు సర్వాంతర్యామి రాముడు, అంతా రామమయం అనుకుంటేనే రామదీక్ష, అంతా శివమయం అనుకుంటేనే శివదీక్ష, అంతా విష్ణుమయం అనుకుంటేనే వైష్ణవ దీక్ష. వైష్ణవులు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంతా విష్ణుమయం అనుకుంటారు, అనుకునే వాళ్ళనే వైష్ణవులు అంటారు. ఈ మధ్య కాలంలో ఈ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. అంటే నేను అనుకుంటున్నాను, ఈ మధ్య కాలంలో వైష్ణవులు కూడా సాయిబాబాకు పూజ చేయడం,
వైష్ణవులు కూడా వాళ్ళ పేరు ముందర సాయి రామకృష్ణ అని, సాయి కృష్ణ అని, చాలా ఉన్నాయి. సాయి రంగ అని, రంగ సాయి అని, చివరికి వైష్ణవులు కూడా సాయిబాబాను సేవించడం మొదలుపెట్టారు. తర్వాత వైష్ణవులు కూడా మన అయ్యప్ప దీక్షలు తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఉదర పోషణార్థమై దేవాలయాల్లో పనిచేయడం వేరు. ఉదర పోషణార్థం బోల్డని పనులు చేయొచ్చు. దాంట్లో ఓ సాయిబాబా టెంపుల్లో వాడు పని చేస్తున్నాడంటే దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. కానీ నేను సాయిబాబా గుళ్ళో పూజ చేస్తున్నాను కాబట్టి నాకు సాయే దేవుడు అంటే మాత్రం చాలా తప్పు కదా. ఎందుకంటే వాడు వైష్ణవుడై ఉన్నాడు కదా, గత్యంతరం లేక కదా ఆ పని చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలి. కనుక వైష్ణవుడు అనేటువంటి వాడు అంటే భగవద్ రామానుజుల వారు ఏం చేశారంటే, నీకు ఈ జన్మలోనే మోక్షం ఇస్తారు రా అని అక్కడ ఉన్నటువంటి సకల కులాల వాళ్ళని పిలిచాడు ఆయన. ఆ రోజున 1000 సంవత్సరాల క్రితం ఒక మాలవాడిని, మాదిగవాడిని భుజం మీద చెయ్యేసి ముట్టుకోవడం అంటే మామూలు విషయం అండి. ఈ రోజు కూడా ఇంకా నడుస్తోంది కదా వ్యవహారం, వివక్ష అనేది. అలాంటిది 1000 సంవత్సరాల క్రితం భుజాల మీద చేతులేసి దేవాలయానికి తీసుకెళ్ళాడు. అంటే అందరినీ తీసుకెళ్ళాడా అని మీరు ఇక్కడ అంటారు. అందరినీ తీసుకెళ్ళలేదు. ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నాకు ఈ జన్మలో మోక్షం కావాలనుకున్నారో వాళ్ళను మాత్రమే తీసుకెళ్లారు. కాబట్టి వైష్ణవులు అనేటువంటి వాళ్ళు నిరంతరం విష్ణు ధ్యానంలో ఉంటారు. ఇంకా దీనికి ఏమని పేరంటే పతివ్రతా భక్తి అని పేరు. ఏది వైష్ణవ భక్తికి ఏమని పేరు? పతివ్రతా భక్తి. అంటే ఏంటి చెప్పండి చూద్దాం. పతివ్రతా భక్తి అంటే పతివ్రత మీకు కూడా తెలుసు కదా, అంటే ఏంటి? ఒక భర్తని అనువర్తించడం, తను అనుభవించడం. పతివ్రత అనేటువంటి స్త్రీకి తండ్రి కూడా ఉంటాడు, అన్న కూడా ఉంటాడు, మిత్రుడు కూడా ఉంటాడు, ఇంకా చాలా మంది ఉండొచ్చు గాక. కానీ తను ఎవరిని అనుసరిస్తూ ఉంటుంది? భర్తని. ఎవరి మాట వింటుంది? భర్త మాట. ఒక్కో సందర్భం వస్తే తండ్రినైనా అన్ననైనా అందరినీ పక్కన పెట్టుకొని భర్త మాట వింటేనే ఆమెను పతివ్రత అంటారు. అవునా? ఆమె ఏ పని చేసినా 24 గంటలు తన భర్త కోసం, తన కుటుంబం కోసం పనిచేస్తేనే ఆమెను పతివ్రత అంటారు. అదేవిధంగా నేను ఎవరికి దండం పెడుతున్నా, ఏం పూజ చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, నేను నా శ్రీ మహావిష్ణువు కోసమే ప్రయత్నం చేస్తున్నాను, బ్రతుకుతున్నాను, వెళుతున్నాను అనుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడే వైష్ణవు. కాబట్టి వాడేం చేయాలి? విష్ణువుని తప్ప వేరే తలుచుకోవడానికి వీల్లేదు. ఇది వైష్ణవ దీక్ష.